హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై భారత్, యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మన వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను మీ మనీ పవర్ భావపానం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే మెయిన్ టాపిక్. సో భారతదేశం అంతా కూడా దాదాపుగా 70 నుంచి 80% వ్యవసాయ సంబంధించిన దేశం. సో వ్యవసాయానికి సంబంధించిన దేశం కాబట్టి ఖచ్చితంగా ఫార్మర్స్ చాలా కష్టాలు పడుతుంటారు. సరే, మన తెలంగాణలో అయితే ఒక 10 సంవత్సరాల నుంచి రైతు బంధు అని రకరకాలుగా మనము వినడం జరిగింది. రైతులకు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తుంటుంది, సపోర్ట్ చేస్తుంటుంది మన గవర్నమెంట్లు. సో ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది, రైతుల గురించి బాగా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడ సెంట్రల్లో మన బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా రైతుల్ని బాగుపరచాలా, రైతుల్ని డెవలప్మెంట్ చేయాలంటారు. కానీ రైతు దాకా వచ్చిన తర్వాత రైతుకు ఉన్న కష్టాలు మామూలుగా ఉండవు. పాపము పంట వేయడానికి ఎంత కష్టపడతాడో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎకరానికి 30,000 ఏమో ఖర్చు పెట్టింది అనుకోండి. ఒక ఎకరానికి ఇంకా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, నేను లెక్కేస్తున్నా. 30,000 ఖర్చు పెట్టి దాదాపుగా వరి పంట ఒక 6 నెలలో 9 నెలలకు చేతికి వచ్చేసరికి నిజంగా చెప్పాలంటే ఆ 30,000కు తోడుగా ఇంకేమో ఖర్చు అవుతుంది తెలుసా, అసలు ఇంకెక్కువ అవుతుంది. దాని తర్వాత ఆయనకు అమ్మితే 10-15,000 కూడా రావు. అంటే ఆ 9 నెలలు కష్టము పోతుంది. తర్వాత ఏదైతే ఆ పంట పండించిన దానికి దిగుబడి రాదు, అప్పుల్లో కూరిపోతాడు. చూడండి, మనము ఒక్కరోజు పని చేస్తేనే దీనికి ఎంత, దానికి ఎంత, జీతం ఎంత అని అంటుంటాం. మరి రైతు 365 రోజులు పనిచేస్తాడు. అమావాస్య ఉండదు, పుణ్యం ఉండదు, అష్టం ఉండదు, దుష్టం ఉండదు, చచ్చిపోవడం ఉండదు, బతికినోడు తెలియదు, ఏమి తెలియదు. రైతు పని చేస్తున్నాడు. ఈవెన్ మొన్న మీకు తెలుసు 2020లో కరోనా టైంలో అందరూ బంద్ చేసుకున్నారు పనులని, కానీ డాక్టరు, రైతు, మరి భారత్లో సైనికులు వీళ్ళంతా పనిచేశారు. అర్థమైందా? పోలీసులు కూడా బాగా పనిచేశారు. అంటే నేను ఇప్పుడు రైతు గురించి ఎందుకు చెప్తానంటే, రైతు బాగా అభివృద్ధి చెందాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. మీరు రైతు మీకు తెలుసు అంటే నేను నాకు తెలుసాను కాదు, నేను అగ్రికల్చర్ బీఎస్సీ 1 year చేసిన. రైతు కష్టాలు తెలుసు. ఏదో మహర్షి సినిమా చూస్తేనే మహర్షి లెక్క రైతు వారం రోజులు వ్యవసాయం చేసేది కాదు, అట్లా కాదు అది. నేను ఆల్రెడీ మట్టిని దిగినా. ఎందుకంటే మాది కూడా రైతు కుటుంబాలే. మా అమ్మమ్మ వాళ్ళు, మా తాతయ్య వాళ్ళంతా కూడా మేము పొలంలో తిరిగిన బట్టే మొక్కజొన్న అంటే మక్కంకులు అంటారు తెలంగాణలో. ఆ మక్కంకుల్ని కాపు కాయడానికి ఆ పక్షులు అవన్నీ కోతులుతుంటే ఆ కంచేసి దాని మీద కూర్చొని ఇట్లా ఒక కర్ర పట్టుకొని గిర్ర తింపిన శాస్త్రాలు మాకు ఉన్నాయి, నాకు తెలుసు అవన్నీ. చెరుకులు తిన్నది, చెరుకు నుంచి వచ్చి ఆ పాకం చేసిన బెల్లం ఎట్లా తయారవుతుంది. అరే చిన్న పేలాలు అంటారు మా ఏరియాలో, మురుమురాలు ఇక్కడ అంటారు కావచ్చు. ఆ పేలం ముద్దల్లో ఆ బెల్లాన్ని కలుపుకొని ఉండాలు తయారు చేస్తారు లడ్డులాగా. ఇవన్నీ నాకు తెలుసు. నాకు తెలుపుకోవడం ఏంటి రైతు గురించి. సో అందుకోసమే రైతు ఎంత కష్టపడతాడో లాస్ట్కి ఇవన్నీ అప్పులలో కూరుకుపోయి రైతు ఆత్మహత్యలు చేసుకునే దురదృష్టంగా మన దేశంలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరుగుతాయి, వేరే దేశాల్లో జరగవు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా రైతుకి ఇది చేస్తా, అది చేస్తా అంటారు, కానీ రైతుల ఆత్మహత్యలు భారతదేశంలోనే ఎక్కువ జరుగుతాయి. ఓకేనా? సో అందుకోసమే అలా కాకుండా నాకు తెలిసినంతలో ఇంతకుముందు 41 నెంబర్ పెట్టుకోండి, ఏదో పెట్టుకొని మీరు నమ్మిరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు సైంటిఫిక్గా చెప్తాను నేను. సైంటిఫిక్గా ఇది నిజంగా మీరు పాటించారు, చాలామంది పాటించి వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు రైతులు. సో ఇది మళ్ళీ మీకు చెప్తున్నాను. నిత్యాగ్నిహోత్రం గురించి నేను చాలాసార్లు వీడియోలు చేశాను కదా మీకు ఆల్రెడీ. సో ఈ నిత్యాగ్నిహోత్రం వాళ్ళకు మంత్రాలు శ్లోకాలు రాకున్నా సరే, మీ యొక్క 150 ఎకరాల్లో ల్యాండ్ ఉన్నా, 100 ఎకరాల్లో ల్యాండ్ ఉన్నా, కనీసం ఎకరం ల్యాండ్ ఉన్నా, మీ ఎకరం ల్యాండ్లో కూడా మీరు ఈ నిత్యాగ్నిహోత్రం ఉదయం సాయంత్రం చేయండి. సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు చేస్తే ఏం లాభం అవుతుందో చేద్దాం. ఓకే, సూర్యుడి నుంచి వచ్చే ద ఫస్ట్ రేస్ ఆఫ్ ది సన్ ఎట్ ద సన్ రైజ్ అండ్ సన్సెట్, ఆ సూర్యుడి నుంచి వచ్చే మొదటి ఎనర్జీ సోలార్ ఎనర్జీ క్యాప్చర్డ్ అగ్నిహోత్ర. ఈ అగ్నిహోత్ర తప్పకుండా ఆ ఎనర్జీని బాగా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే ఈ ఎనర్జీ తర్వాత మళ్ళీ ఈ ఎనర్జీ ఎఫెక్ట్ షూట్స్ ది అప్ టు 12 kilometers ఇంటూ ద బయోస్ఫియర్. అంటే ఈ ఎనర్జీ 12 kilometers దాకా వెళ్ళిపోతుంది. ఆ ఎనర్జీ, ఆ సూర్యుడి నుంచి తీసుకునే ఎనర్జీ 12 kilometers దాకా వెళ్ళిపోతుంటే ఆలోచించండి బాగా.
మీరు సైంటిఫిక్గా 12 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ ఎనర్జీని కూడా తీసేసుకొని మళ్ళీ అగ్నిహోత్రంలోకి వచ్చేసి సో రిటర్న్ టు ది పిరమిడ్లోకి వచ్చేస్తుంది. ఈ విశ్వంలో ఉన్న ఎనర్జీ మొత్తం తీసుకొని వస్తుంది. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎనర్జీకి పంపించేసి మళ్ళీ ఈ ఎనర్జీ ఇక్కడికి వచ్చేస్తుంది. మీకు ఏ వీడియోలో చెప్పలేదు, ఈ వీడియోలో చెప్తున్నాను క్లారిటీగా. 12 కిలోమీటర్లు. సో ఆ విధంగా 12 కిలోమీటర్లో ఎనర్జీ మళ్ళీ తీసుకొచ్చేసి తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మొత్తం అందరికీ అగ్నిహోత్ర గివ్స్ న్యూట్రిషన్ టు ద ఆల్ లైఫ్. ఈ అగ్నిహోత్ర అన్నిటికీ న్యూట్రిషన్స్ ఇస్తుంది, పోషక పదార్థాలు ఇస్తుంది, డెవలప్మెంట్స్ ఇస్తుంది. సో అది మొక్కలకి ఇస్తుంది, జంతువులకు ఇస్తుంది, మళ్ళీ మానవులకు కూడా ఇస్తుంది. తర్వాత ఎనర్జీ థ్రస్ట్ ఇన్ టు ది అట్మాస్ఫియర్లోకి వచ్చేస్తుంది. సో ప్లాంట్స్ గివ్స్ ఏ ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ ద అట్మాస్ఫియర్. మళ్ళీ ప్లాంట్స్ కూడా ఆక్సిజన్ ఇస్తుంది. దాని తర్వాత ఈ ఎఫెక్ట్ ఎంత బాగా అగ్నిహోత్ర ఈజ్ ది బేసిక్ హోమా, ఇట్ ఇనిషియేట్ ది మెయిన్ హీలింగ్ సైకిల్. ద అగ్నిహోత్ర ఎఫెక్ట్ కవర్స్ ది ఇన్ ఏరియా ఆఫ్ 150 acres. ఇది నేను చెప్పేది. అసలు నాకు తెలిసి అంటే ఇక పెద్దోళ్ళకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మా సార్ వాళ్ళకు, ఇప్పుడు మా కేసీఆర్ సార్ వాళ్ళు, కవితక్కకు, వాళ్ళ కేటీఆర్ సార్కు, వాళ్ళందరికీ 100 ఎకరాలు, 200 ఎకరాలు, మహేష్ బాబుకి 200 ఎకరాలు, ప్రకాష్ రాజ్కి 100 ఎకరాలు, ఇట్లా ఉంటాయి. వాళ్ళకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉంటాయి. వాళ్ళకు కేసీఆర్ సార్ కూడా ఉంటాయి కావచ్చు. అయితే వాళ్ళకు 150 ఎకరాలు వరకు ఇది పనిచేస్తుంది. అంటే మీకు ఒక ఎకరం నుంచి 150 ఎకరాల వరకు ఈ ఒక్క అగ్నిహోత్ర పాత్ర మీకు పనిచేస్తుంది. అందుకోసమే ఈ ఒక్క అగ్నిహోత్రం మీ పొలాలలో చేస్తే ఉదయం కానీ సాయంత్రం మీకు మంత్రాల శ్లోకాలు వస్తే లేకపోతే లేదు. నా వీడియో ఉంది కదా, ఆన్ చేసేసుకొని చక్కగా పెట్టుకేసుకోండి. సో దీనివల్ల మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక్క ఎగ్జాంపుల్, మీకు ప్రతి సంవత్సరము ఒక ఎకరానికి 20 బస్తాలు 30 బస్తాలు వచ్చి ఉన్నాయి అనుకోండి. అది వరి గురించే. మనకు తెలంగాణలో ఎక్కువ ఇప్పుడు వరి పండిస్తున్నాం కాబట్టి మీకు వరి గురించి మాట్లాడుతున్నా. ఒక 20 బస్తాలు వచ్చినాయి అనుకోండి ఎకరానికి. అగ్నిహోత్రం చేసిన తర్వాత ఆ 20-30 అవుతాయి. ఇది నేను చెప్పుడు కాదు, చేసిన రైతులు ఫీడ్బ్యాక్, చేసిన రైతులు. సో అట్లనే దీని గురించి ఇంకా బాగా ప్రాక్టికల్గా చేసిన వ్యక్తి మనకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో విజయరామ్ గారు ఉన్నారు. వాళ్ళు ఎమరాల్డ్ సేంద్రియ వ్యవసాయము బాగా ట్రైనింగ్ ఇస్తుంటారు. వాళ్ళు 70 ఎకరాల్లో ఈ అగ్నిహోత్రాన్ని రెగ్యులర్గా చేస్తుంటారు, కంపల్సరీ చేస్తుంటారు వాళ్ళు. దీనివల్ల ఏం జరుగుతుందంటే నిత్యాగ్నిహోత్రం చేయడం వల్ల ఆ పంటలకి ఆ చీడపీడలు నష్టము తగ్గిపోయి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. చేసే వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ కూడా మంచి పొల్యూషన్ లేకుండా ఉండిపోతుంది. ఈ విధంగా చాలా రైతులకు ఉపయోగపడుతుంది. అక్కడున్న దాదాపుగా ఒక 9 కిలోమీటర్ల ప్రాంతంలో ఆ యొక్క అట్మాస్ఫియర్ శుద్ధి అవుతుంది. సో అందుకోసమే వేదికి వే టు బీట్ పొల్యూషన్. నేను చెప్పేది ఒకటే, ఈ కొత్త సంవత్సరం నుంచి అందరు రైతులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మీ రైతులందరూ, దీనిలో హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, ఏ మతము ఏ కులమైనా సరే సంబంధం లేదు. ఈ అగ్నిహోత్రం మీరు ఉదయం సాయంత్రం మీ పంట పొలాల్లో అగ్నిహోత్రం చేయండి. మీకు డబ్బులు లేకపోతే కనీసం ఏం చేస్తారంటే, ఈ పాత్రలు కాస్ట్లీ ఉంటాయి, అమెజాన్లో ఉంటాయి అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, పల్లెటూళ్ళల్లో కూడా ఇవి మట్టి పాత్రల్లో కూడా 250 రూపాయలు దొరుకుతున్నాయి. ఈ పిరమిడ్ లెక్క తయారు చేస్తున్నారు. ఈ మట్టి పాత్రల్లో కూడా తయారు చేస్తున్నారు పిరమిడ్ లెక్క. 250-300 దొరుకుతున్నాయి అవి. దాంట్లో పిడికలేసిన ఉదయం సాయంత్రం పెట్టండి, అప్పుడు బాగా లాభం జరుగుతుంది. ఓకేనా? సో అట్లా మీరు చేస్తారని రైతులు మంచి దానివల్ల నాణ్యమైన పంట వస్తుంది. ఆ నాణ్యమైన పంట తింటే మరి ప్రజలకు మరి బీపీలు, షుగర్లు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ముఖ్యంగా అసలు పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతలేరు 10 సంవత్సరాలైనా. పిల్లలు పుడతలేరు 10 సంవత్సరాలైనా. మళ్ళీ ఏమంటారు తెలుసా, పిల్లగానికి పటేల్తనం ఉందో లేదో అంటారు. మళ్ళీ పటేల్తనం ఏంది? పటేల్తనము ఫస్ట్ అసలు తినే ఫుడ్డే మంచిగా లేదు. పటేల్తనం ఫుడ్ కాదు అది. అంత ఎరువులతో వచ్చి అంత పెస్టిసైడ్ ఎరువులు మసాలా తిండి కదా. సో అందుకోసమే మళ్ళీ నెక్స్ట్ మన తాత ముత్తాతలు ఎంత బలంగా ఉండే అంటారు చూడండి. ఏమన్నా పిల్లగా ఒకరిద్దరికి ఎడంగానే ముడ్డినొస్తుంది ముతినొస్తుంది అంటున్నావు. మా అప్పుడు 10 మంది 12 మందిని కన్నా. అంతెందుకంటే ఎన్టీ రామారావు గారు దాదాపు డజన్ మంది. అసలు అందుకోసం మేము విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్నాడు కదా. అదే అంటే అప్పుడు ఉన్నోళ్ళు ఆజానుభావులు, వాళ్ళ ఫిట్నెసే వేరు. ఇప్పుడు అంతా అబజబదబ్బా ఏంటిది, ఇప్పుడు అంతా పారంకోళ్ళు.
చూస్తే మాత్రం ఇట్లా ఇట్లా అంటారు, ఇట్లా ఇట్లా ఫ్రెంచ్ కట్టులు, మీసాలు నిలబెట్టుడు, ఇట్లా డైలాగులు, ఇట్లా పోజులు. కానీ అక్కడికి పోతే దున్నేదే లేదు. లాస్ట్ కావంటుంది ఇంతేనా, ఏమో ఫుడ్లో కల్తీ అంది, నువ్వే కల్తీ, నీ మైండ్లో కల్తీ. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు, ఇంకా ఉత్తదే లేదు. 1 or 5 minutes అంతే మీ లైఫ్, క్లోజ్ చాప్టర్. అప్పటి నుంచి వచ్చి మా కాలేజీలో మా గర్ల్ ఫ్రెండ్ మా బాయ్ ఫ్రెండ్ బాగానే ఉండడానికి గిట్టున్నది కథ. అందుకోసమే సారవంతమైన ఫుడ్ తింటే సారవంతంగా పనిచేస్తారు. సారవంతమైన ఫుడ్ లేదు కాబట్టి అగ్నిహోత్రం చేయడు బాబు. నానా ఏయ్ పులుసక్క నీకే నెల టికెట్ ఏం చూస్తావా యూట్యూబ్ అట్టి అనుకుంటా. రసవంతరంగా పరిపాలించు నీ సామ్రాజ్యాన్ని. అందుకోసమే అసలు ఇప్పుడు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళ భర్త మంచిగా లేకునో భార్య మంచిగా లేకునో పక్కకి పోతుంది. అది ఆడ కూడా మళ్ళీ అంతే, అర్థమైంది కదా. సో అందుకోసమే ఫ్యామిలీలు అంతా చక్కగా ఉండాలంటే ఫస్ట్ వ్యవసాయం మంచిగా ఉండాలి. వ్యవసాయం మంచిగా ఉంటే ఫుడ్ మంచిగా ఉంటుంది, ఫుడ్ మంచిగా ఉంటుంది బిడ్డ మంచిగా ఉంటుంది. అరే దానికి మస్తు లింక్ ఉంటుంది బిడ్డ, మస్తు లింక్ ఉంటుంది. ఓకేనా, అర్థమైంది అనుకోండి మీకు. అయ్యా రైతే రాజు కావాలి, కానీ ఎక్కడైతుంది మనం బాగా. అదే ఈ మధ్యకాలంలో ఒక విషయం చెప్తా, ₹1,00,000 కిలో రైస్ కూడా వచ్చినాయి. అర్థమైందా మీకు, ₹1,00,000 కిలో రైస్. మరి దాంట్లో ఏముంటుందో అది మనం తినలేంలే, అది మహానుభావులు రిచ్ ఫెలోస్ తింటుంటారు. అట్లా అంత కాస్ట్లీ కూడా ఉన్నాయి. అంటే ఆర్గానిక్ ఫుడ్ అని ఈ మధ్యకాలంలో చాలా వెరైటీస్ వచ్చినాయి. సో అందుకోసమే మనం ఒకటే నేను చెప్పేది ఏంటంటే సారవంతమైన నేల, సారవంతమైన పంట, సారవంతమైన ఫుడ్ తింటేనే మనం నాటు కోడుల్లాగా ఉంటాం. లేదంటే ఫారం కోళ్ళు లెక్క అయిపోతుంది. ఫారం కోళ్ళు ఆనే తింటుంది, ఆనే పోతుంది లాస్ట్కి. ఓకేనా, ఇప్పుడు వచ్చేటి అన్ని 2000 సంవత్సరాలు పుట్టినవి అన్ని ఫారం కోళ్ళే, నాటుకోళ్ళు అయితే లేవు నాకు తెలిసి. మరి తయారు చేద్దాం, అగ్నిహోత్రం చేస్తే నాటుకోళ్ళు అయితే మేము. ఓకేనా, నాటు అని పాటకి ఎట్లా ఆస్కార్ ఆవిడొచ్చిందో నువ్వు నాటు అసలు అనుకోవాలి. అవ్వా ఏదేమైనా ఆస్తులు లేకున్నా బెంచ్ కారు లేకున్నా ఆడి కాకుండా నా మగాడ్రా బుజ్జి అని అనుకోవాలి నీ భార్య. నా మగాడ్రా బుజ్జి టైటిల్ వేసుకో, ఇదే తమ్ముళ్ళు బాగా హిట్ అయిపోతుంది. సో ఆ విధంగా థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే వేరే యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.